షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో యెహోవా మెస్సీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో ఏ విధంగా వ్రాయబడి ఉంది: యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితిని అని తెలుసుకున్నట్లు చేసేదను. ఈ యొక్క మాటలో యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజము అనే మాట మనం చూస్తున్నాం ఇక్కడ. అయితే ఇది శరీర సంబంధంగా ఆలోచించిస్తే కనుక శరీర సంబంధంగా వారు యూదులే, కానీ యూదులు ఏమై ఉండాలని దేవుడు ఆశించాడు. దానిని నెరవేర్చకుండా వ్యతిరేకంగా ఉన్న ఈ సమాజాన్ని ఈ వచనంలో యూదులు కాకయే తాము యూదులమని అబద్ధముడు సాతాను సమాజం అని ఇక్కడ ఉచ్చరించడం జరిగింది ప్రియరా. అవును ప్రియరా, మనం కూడా మనం దేవుని బిడ్డలము, విశ్వాసులమని చెప్పుకొనొచ్చు. దేవుడు ఒక విశ్వాసి లేకపోతే దేవుని బిడ్డ లేకపోతే ఆయన వారసుడు ఎలా ఉండాలని కోరుకున్నాడో అలాగ ఉండకపోతే కనుక మనము కూడా ఈ యొక్క సాతాను సమాజపు వారమే. అంటే వేషధారుల గుంపు. సాతాను సమాజం అంటే వేషధారుల గుంపు. నేను విశ్వాసిని, కానీ విశ్వాసిగా ఉండవలసిన లక్షణము ఒక్కడు కూడా ఉండదు. మరి ఆయన వారసులుగా మనం పిలువబడాలంటే మనం చేయవలసింది ఏంటంటే ఆయన ఆజ్ఞలను ప్రేమించాలి, ఆయన ఆజ్ఞల చొప్పున నడవాలి, నీతి న్యాయ యథార్థతలు కలిగి జీవించాలి, ఆయన చిత్తం చొప్పున ఆయన అధికారం క్రింద బ్రతకాలి. అది ఆయన కోరుకుంటున్న లక్షణాలు. అంటే ఎత్తబడి గుంపులో ఆయన యొక్క పరలోక రాజ్య వారసుల గుంపులో మనం ఉండాలంటే ఆ యొక్క విరిగి నలిగిన హృదయం మనము కలిగి ఉండాలి. అనగా ఈ యొక్క కోపము, ద్వేషము, అసూయ, మత్సరము, ఈ యొక్క శరీర కార్యాలన్నీ కూడా మనం వదిలేసి దేవుని యొక్క ఆయన యొక్క ప్రేమను మనలో పరిపూర్ణం చేసుకుంటేనే మనము ఆయన గుంపులో ఉంటాము. కానీ లేకపోతే మనం విశ్వాసులమని చెప్పుకొనొచ్చు, విశ్వాసులకు ఉండవలసిన లక్షణాలను, ఆ ప్రవర్తనను, ఆ మాదిరిని మనం కలిగి ఉండకపోతే మనము ఏ సమాజం అంటే ఇక్కడ చెప్పబడిన సాతాను సమాజము. ఎంతో స్పష్టంగా చెప్పబడింది. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజము. కాబట్టి ప్రియులారా, తండ్రి మనల్ని ఈ యొక్క భూమి మీద ఒక ప్లాన్ తోటి పుట్టించాడు. మనం ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద ఒక ప్లాన్, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక. మరి ఆ ప్రణాళికలో మనం ఉండకుండా వేరే విధంగా మనం జీవిస్తూ ఉంటే, వేరే విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటే కనుక మనము సాతాను సమాజము, సాతాను గుంపులో ఉన్నవారమే. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు కదా: రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలిపడి నీకు నమస్కారం చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదురు. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానం నందరనియు నీవు తెలుసుకుందువు. కాబట్టి అంటే ఇక్కడ అసాధ్యము. ఇక్కడ రాజులు లేకపోతే రాణులు ఎలా ఉంటారంటండి, ఆ పై వచ్చిన కంటే మధ్యలో వచ్చిన చూడండి, నీ పాదముల ధూళి నాకెదరు. ఏంటండి, ఒక రాజు ఒక రాణి అంత దీనస్థితికి వెళ్తారండి, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. అంటే ఆయన యెహోవా అని తెలుసుకోవాలంటే ఎంత స్థితిలో ఉన్న మనిషినైనా సరే తెలుసుకునే విధంగా చేయగల సమర్థుడైన ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఒక పేరు పెట్టేసుకున్న విశ్వాసులమని ఇష్టం వచ్చినట్టుగా శరీరానుసరంగా లోకాశాలను అనుసరి నడుస్తుంటే గనక తండ్రికి తెలుసు నిన్ను ఎలా దారికి తెచ్చుకోవాలో. ఒక రాజు చేత, ఒక రాణి చేత పాదముల ధూళి నాకిస్తున్నాడంటే ఆయన యొక్క ప్రతిభ, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బలమును మనం అంచనా వేయగలమండి అసలు. కాబట్టి దేవునికి సమస్తమును సాధ్యమే. ఆయన యొక్క బలమును తక్కువ అంచనా వేసామంటే అంటే ఇప్పుడు సాతాను సమాజం అని చెప్పుకుని చూడండి, నువ్వు ఆ సమాజంలో లేదా గుంపులో ఉన్నావంటే దేవుని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నట్టమాట. ఒక రాజు చేత, ఒక రాణి చేత పాదముల ధూళి నాకించిన వాడికి నువ్వు పెద్ద లెక్కేంటి? కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను కూడా విశ్వాసులము, దేవుని కుమారులమని చెప్పుకొనొచ్చు, లేకపోతే మేము రక్షణ పొందని చెప్పుకొనొచ్చు. ఇంకను ఆ పూర్వపు స్థితిని, ప్రాచీన స్వభావమునే నీవు కలిగి ఉంటే కనుక నీవు యొక్క సాతాను సమాజంలో ఉన్నట్లే గమనించాలి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 14వ వచనం చూస్తే,
నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలి పెడదురు. నిన్ను తృణీకరించిన వారు అందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టబడును. దేని గురించి చెప్తున్నాడండి? యెహోవా పట్టణం అంట. ఇది ఇశ్రాయేలు పట్టణం యెరూషలేము గురించి చెప్పబడుతున్న మాట. పరలోక రాజ్యానికి ప్రతిబింబంగా మనం ఈ యొక్క యెరూషలేమును చూడగలుగుతున్నాము. యెహోవా పట్టణము ఎంత గొప్ప అదృష్టం అండి, ఎంత గొప్ప ధన్యత యెహోవా పట్టణం అంట. కాబట్టి యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టబడును. ఏదైతే తృణీకరించబడిందో అదే దేవునికి కావాలి. ఆయనకి అసాధ్యమైనది లేదు, సమస్తమును సాధ్యమే. కాబట్టి నీవు కూడా విశ్వాసులను చెప్పుకొనుచు ఆ విశ్వాసపు లక్షణాల ప్రవర్తన మాదిరి లేకపోతే గనక మనము సాతాను సమాజపు వారమని గమనించాలి. ఈ మాట ద్వారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి చక్కని యొక్క అర్థమును మనకు నేర్పించాడు. కాబట్టి మనందరం కూడా విశ్వాసులను చెప్పుకొనుచు విశ్వాస లక్షణాలను కలిగి అట్టి ప్రేమను ఆ ప్రవర్తనను మాదిరిగా చూపుతూ దేవుని నామమును మహిమపరచు అట్టి కృప దేవదేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతము కన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. నైనా మేము సాతాను సమాజంలో సాతాను గుంపులో ఉండకుండా నీ ప్రేమను పరిపూర్ణం చేసుకుని చక్కని మాదిరి కలిగిన జీవితాన్ని జీవిస్తూ నీకు తండ్రి ప్రభా మహిమ తెచ్చేవరముగా తండ్రి నీ ఘనత తెచ్చేవరముగా నువ్వు కృపను దయచేయమని, మాలో ఉన్న ప్రతి విధమైన పాపమును చీకటిని నజరేయుడని యెహోవా కాల్చివేసి నీ జీవ పెరుగుతో నింపి నీ మహిమార్థమై మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడని యెహోవా నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. షలోమ్. అందరికీ వందనాలు.